హాయ్ అండి, ఇవాళ రెసిపీ వచ్చేసి పెసరపప్పు తయారు చేసుకునే విధానం చూసేద్దాం. 2 కప్పులు పెసరపప్పు వాష్ చేసుకొని 2 టమాటాలు కట్ చేసుకొని వేసుకోవాలి. 2 గ్లాసుల వాటర్ పోసుకోవాలి. 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఈ విధంగా ఉంటుందండి. పెసరపప్పు కదా, గ్రీన్ కలర్లోనే ఉంటుంది. 2 టేబుల్ స్పూన్ సాల్ట్, 2 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ పసుపు. ఇలా మెత్తగా మెదుపుకోవాలి. ఇప్పుడు తాలింపు వేసేసుకుందాం. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఆనియన్స్, 2 ఎండుమిర్చి, కరివేపాకు, 2 వెల్లుల్లి రెబ్బలు ఇవన్నీ వేసుకొని రెడ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. కొంచెం చింతపండు వేసుకుందామండి. మీకు నచ్చితే వేసుకోండి, వద్దనుకుంటే స్కిప్ చేసేయండి. చింతపండు వేయటం వల్ల టేస్ట్ అనేది బాగుంటుందండి. ముందుగా చేసుకున్న మిశ్రమం ఇందులో వేసుకొని తిప్పేసుకోవడం. 5 మినిట్స్ మూత పెట్టి ఉడికించుకోవాలి. రెడీ అయిపోయిందండి పెసరపప్పు. ఇప్పుడు సర్వ్ చేసుకుందాం. ఒడియాలు కానీ అప్పడాలతో కానీ సర్వ్ చేసుకొని తింటే చాలా బాగుంటుందండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.